కర్మ ఫల త్యాగం చేయవలసిందే, కర్తృత్వ త్యాగం చేయవలసిందే, సంఘ త్యాగం. అందుకని మూడింట్లో ఒకరికి సమర్థత ముందు బలంగా ఉందనుకోండి, వాడికి ఈ జన్మలోనే నేను ధరించాలన్నవాడు ఉంటాడు అనుకోండి, వాడు కర్తృత్వ త్యాగం చేసేడు అనుకోండి, అప్పుడు మిగిలిన రెండు అవే పోదు, అవి రెండు చేయక్కర్లేదు. కర్మ త్యాగం చేసినప్పుడు కుదరదు. కర్మ త్యాగం లేదు, కర్మ త్యాగం అనేది అసలు పనికిరాదు. ఎందుకు పనికిరాదు? కర్మఫల త్యాగం. కర్మ ఫలాన్ని త్యజించు, కర్మఫలాన్ని త్యాగించినప్పుడు కర్తృత్వం లేదు. అదే చెప్పేదయ్యా. ఏం చేశాడు వీళ్ళు? ఆయన పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చొని వాళ్ళ 4 గంటలు సేపు కూడా పూజ చేసాడు. ఇంత పూజ చేసి ఈ పూజ ఫలం నాకే అని అనుకుంటాడు. అప్పుడు అంతేనా? ఆగు అనుకోగానే ఏం చెప్పాడు? అంతా పరమేశ్వరార్పణ వస్తువు. అదిగో నువ్వు సాక్షి నువ్వేనమ్మా, అదిగో ఆయన చేతులు నీళ్లు పోసి అక్షతలు విడిపించు, ఆయన నేనే కర్త అనుకుంటున్నాడు, ఆయన కర్త కాదని గుర్తు చేయవమ్మా అని ఎవరికి చెప్పాము. అంటే నీ పక్కన ఎప్పుడు ఒక సాక్షిని ఉంచామా లేదా? వాడి పని ఏమిటి? నువ్వు కర్త కాదని గుర్తు చేయడం. అంతే. ఈవిడ చేసింది అనుకోండి, ఆయన గుర్తు చేస్తాడు. అది ఏదైనా అది ఏదైనా నువ్వు చేసావండి. ఇదివరకు ఏం చేశాము? సర్వం పరమేశ్వరార్పణ వస్తు, పరబ్రహ్మార్పణ వస్తు అని చెప్పించేశాం. ఇప్పుడు ఏమైంది? తత్వ విచారణ ఎవరు చేశారు? తత్సద్బ్రహ్మార్పణ వస్తు. ఆ విచారణ కూడా బ్రహ్మార్పణమే. ఎందుకని? జ్ఞానంలో కూడా విచారణలో కూడా కర్త మిగిలిపోతాడు. కాబట్టి కర్మ మార్గంలో అయినా కర్తను విడవలసిందే, భక్తి మార్గంలో అయినా సరే విడవలసిందే, జ్ఞాన మార్గంలో అయినా సరే విడవలసిందే. కాబట్టి కర్తృత్వ త్యాగానికి ఎవరైతే నిత్యం నిరంతరాయంగా ప్రతిక్షణం కొనుక్కుంటాడో వాడు ఈ జన్మలోనే ధరించే అవకాశం ఉంది. కర్తని మిగుల్చుకున్నాడండి. ఇప్పుడు వాడికి 2 ఉంటాయి, ఒకటి ఫలం, 2 సంఘం. ఆ ఫలం ఎక్కడ వచ్చింది? సంఘర్షణలో వచ్చింది. సంఘంతో లేదా ఫలితం రాదు. కాబట్టి ముందు దేని వదలాలి అంటాడు. ముందు దేని వదలాలి అంటే నీ పరిస్థితిని బట్టి, నీ సమర్థతను బట్టి, నీ బలాన్ని బట్టి. సంగత్వాన్ని వదిలిపెట్టడానికి సాహసించేవాడు కొంతమంది, కాదండి నేను ఫలాన్ని వదిలేస్తాననేవాడు కొంతమంది. అది నీ బలాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అందుకని గురువు మాటి మాటికి విచారణ చేస్తూ ఉంటాడు. ఎక్కడ దాకా వచ్చాడు? ఫలత్యాగం దాకా వచ్చాడా? సంఘ త్యాగం దాకా వచ్చాడా? కర్తృత్వ త్యాగం దాకా వచ్చాడు. అసలు త్యాగమే చేయలేనటువంటి వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? రాదు. అందుకని జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేయాలి. సోహంభావేన పూజయత్ అంటున్నారండి. ఆ సోహంభావేన పూజయత్ ఎందుకు నిలబట్టం లేదు? ఈ 3 త్యాగం లేకపోతే ఆ హంస మంత్రం నిలబడదు. ఎంతమందికైనా ఉపదేశం ఉండవచ్చు, కానీ ఆ ఉపదేశ మంత్రం ఎందుకు నిలబడలేదు? ఈ 3 అంటాం. ఈ 3 వదిలిపెడితే తప్ప వాడు అంతర్ముఖంలో నిలవలేదు. ఈ 3 వదిలిపెట్టిన వాడికే సమాజ నిష్ఠ వీలు. ఆ సమాజ నిష్ఠ లేకుండా సాక్షాత్కారాన్ని పొందలేదు. ఎలా అయినా సరే ఆ సమాజ నిష్ఠ అనే అనుభవాన్ని పొందాలి. అది విచారణ ద్వారా అయినా పొందవచ్చు, కుంభక యోగం ద్వారా అయినా పొందవచ్చు, భక్తిలో హృదయ స్థానంలో లయం పొంది అయినా పొందవచ్చు. 3ట్లోనూ సాధ్యం. కాబట్టి భోగి యోగిగా మారితే తప్ప అది నిర్ణయం అవ్వదు. భోగ లక్షణం ఉందండి, అప్పుడు ఈ 3 ఉంటాయి. నిన్ను కర్మఫలం ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆ గుణ సంగత్వం ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆ నేనే కర్త అన్న జీవుడు దేవభావం నిన్ను ప్రేరేపిస్తుంది. అది ఆ 3 నిన్ను ఆ ప్రేరణకి గురవుతూనే ఉంటాడు. కాబట్టి జీవభావంలో నుంచి ఆత్మభావంలోకి పరిణామం చెందాలి అంటే మరి ఈ 3టినే విడవలసింది. 3గా ఉన్న దేనినైనా విడవలసింది. అందుకనే మధ్యలో చదువుతున్నాడు చూడండి, 33 చదువుతాడు. ఆ 33 చదివి 33 అంటాడు ఒకసారి. భూలోకంలో 33, ఘోరలోకంలో 33, సువర్లోకంలో 32. స్థూల శరీరానికి 33 తత్వాలు, సూక్ష్మ శరీరానికి 33 తత్వాలు, కారణ శరీరానికి 33 తత్వాలు. ఎన్నైనా 99 అని చెప్పి ఈ 99 ఈశ్వరుడు కాదు. ఆ చివరి 100వాడు ఉన్నాడే పూర్ణుడు, వాడు ఈశ్వరుడు అని ముగిస్తాడు. అది రుద్రాధ్యాయం ఇందాక వాళ్ళు చదివినాడు. మరి ఇప్పుడు ఈశ్వరుడు మనకు దర్శనం అయినట్టేనా? ఎక్కడాలన్నమాట. మనం 33 అయినాయా లేదా? ప్రతిరోజు స్థూలం, సూక్ష్మం, కారణం 3 శరీరాలు మనం అనుభవం పొందుతున్నాం కదా. దాంట్లో ఈ 3 33 99 అనుభవం. ఈ అనుభవం మొత్తాన్ని నేను కాదనాలి. ఆ అనుభవించేవాడు నేను కాదు. ఎందుకని? అనుభవం అంటే అనుభవించేవాడు ఉంటాడు, అనుభవించబడేది. స్థూలంలో స్థూల శరీరం, స్థూల ప్రపంచం, స్థూల అనుభవం. సూక్ష్మంలో సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ అనుభవం.
కారణ శరీరంలో కారణ ప్రపంచం, కారణ అనుభవం. మరి 3 చోట్ల ఉన్నాయి కదా. అనుభవించేవాడు ఉన్నట్టే కదా. ప్రతిరోజు నిద్రపోతున్నవాడు ఉన్నాడు, ప్రతిరోజు కలగంటున్నవాడు ఉన్నాడు, ప్రతిరోజు ఉదయం లేని పనులు చేసుకుంటూ ఫలితాలను అనుభవిస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నవాడు ఉన్నాడు. మరి 3 చోట్ల ఉన్నారా లేదా? మరి నేనంటున్నావుగా ఆ 3 దగ్గర. ఆ నేనన్నంత కాదు జీవుడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈశ్వరారాధనకు వచ్చి మంత్రపుష్పం దేవాలయానికి వెళ్ళావు, లేదు మీ ఇంట్లో చేసావు, ఎక్కడైనా సరే మంత్రపుష్పాన్ని హాజరయ్యావంటే అర్థం ఏంటి? నీ హృదయాన్ని సమర్పించి. ఆ నేను నీ హృదయంలో ఉంటాడు. ఆ జీవుడని నేను ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది. మరి ఈశ్వరుడికి హృదయం సమర్పించేసిన తర్వాత ఎట పట్టుకెళ్తావు? పట్టుకెళ్ళలేవు. అంటే అర్థం ఏంటి? ఏ రోజైనా సరే మంత్రపుష్పం మనం హాజరయ్యామంటే ఆ రోజు నేను అనను. నా జీవితంలో ఇంకా నేను ప్రమాణం చేస్తున్నాను ఈశ్వరుడు సాక్షిగా. నేను ఎప్పటికీ కూడా స్థూలంలో కానీ, సూక్ష్మంలో కానీ, కారణంలో కానీ, అంటే మెలకువలో కానీ, కలలో కానీ, నిద్రలో కానీ నేను అనను అని ఈశ్వరుడు సాక్షిగా ప్రమాణం చేయ. మరి అలా ఉంటున్నావా? ఎందుకని? ఆయన పూలు ఇచ్చాడు, బెలవదడాలు ఇచ్చాడు, వేశాడు అనే స్థూల భావంతో స్వీకరిస్తున్నాను తప్ప, లేదా సూక్ష్మంలో కోరికల జాబితా గిరగిరా లోపల సినిమా రీల్ తిరుగుతుందే తప్ప, అది నేను విడిచిపెడుతున్నాను అనేటువంటి దృష్టి లేదు. కాబట్టి ఏ ఆరాధన అయినా, ఏ ఉపాసన అయినా ఫలించాలి కర్మ మార్గంలో అంటే తగినటువంటి లక్ష్యం ముందు కూర్చుంటారు. ఆ దృష్టి ఉండాలి. లక్ష్య శుద్ధి లక్ష్య సిద్ధికి కారణం. లక్ష్య శుద్ధి లేని వాడికి లక్ష్య సిద్ధి అవుతుందా? అవదు కదా. అందుకని ఏ పని చేసినా ముందు విచారణ, పని తర్వాత విచారణ. ముందు విచారణని పూర్వతాపం అంటాం, పని అయిపోయినాక విచారణని పశ్చాత్తాపం. సాధారణంగా మానవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అయిపోయినాక విచారణ చేస్తాడు. అది ఎంత విచారణ చేసినా కొండ పగలేసిన తర్వాత విచారణ చేయడం, అప్పటికి ఆల్రెడీ కర్త వచ్చేస్తుంది. కాబట్టి ముందు విచారణ చేసి నేను ఈ పనిని నాలో ఉన్నటువంటి నేననే అహంకారాన్ని, జీవభావాన్ని, కర్తను తొలగించుకోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తాను. అన్నిటికీ ఒకటే లక్ష్యం. ఏమిటది? అహం లేకుండా జీవితం. ఎందుకని ఆ అహమే జన్మకు కారణం, ఆ అహమే మరణ సుఖ దుఃఖాలకు కారణం, ఆ అహమే అన్ని కర్మలకు కారణం, ఆ అహమే ఈ సంసారానికి కారణం, ఆ అహమే ఈ ప్రపంచానికి కూడా కారణం, ఆ అహమే సకల బ్రహ్మాండానికి సృష్టికి కూడా కారణం. అదేమో బ్రహ్మాండానికి సంబంధించినటువంటి అహం, ఇదేమో పిండాండానికి సంబంధించిన అహం. వ్యష్టిని పిండాండం అని అంటున్నాం, సృష్టిని బ్రహ్మాండం అని అంటున్నాం. అక్కడ ఒక సాక్షి ఉన్నాడు, ఇక్కడ ఒక సాక్షి. ముందు సాక్షి సాధన చేయకుండా, సాక్షి ఎవరనే విచారణ చేయకుండా ఎన్ని పనులు చేసినా ఆ పనులలో నువ్వు కలిసిపోతూ, ఫలితాల్లో కలిసిపోతూ ఉంటావు, లేదా పని ఫలితంలో అంతర్లీనంగా ఉన్నటువంటి గుణంలో కలిసిపోతావు. ఈ మూడింటిలో ఎవరైతే కలవకుండా సాక్షిగా ఉంటారో వాడు మాత్రమే సత్యం. ఆ సాక్షి మాత్రమే సత్యం, మిగిలినవన్నీ తత్కాలవత్తు అంతే. ఏమంటే మీరు అందరూ, ఆ స్త్రీలందరూ అమ్మలేనా కాదా అని అడిగితే అమ్మలగానే అమ్మ అవునా కాదా అని అడగాలి. అమ్మలు అవునా కాదా అని అడగక్కర్లేదు, ఎందుకంటే అది మీ అనుభవంలో ఉన్నదే. అమ్మలగానే అమ్మేనా అని అడుగు ఎవరైనా సరే ఒప్పుకోగలుగుతారా? ఎందుకని? అమ్మ అనే అనుభవాన్ని పొందినప్పుడు జీవభావంతోనే అనుభవించావు తప్ప దైవీ భావనతో అనుభవించావు. కాబట్టి ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని, ఈ సంసారాన్ని, ఈ శరీరాన్ని, సకల జీవుడుగా ఉన్నటువంటి అంత అనుభవాన్ని మొత్తాన్ని దైవీ స్థితిలో కనుక నువ్వు అనుభవించినట్లయితే ఈ ప్రపంచమే, ఈ సంసారమే, ఈ శరీరమే ఆ దివ్యత్వాన్ని ఇచ్చింది, ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చింది, దివ్య జీవనంగా మారింది. ముందు ఈ పరిణామాన్ని మానవుడు సాధించకుండా ఆత్మానుభవాన్ని, బ్రహ్మానుభవాన్ని ఎలా సాధిస్తాడు? సాధించలేడు కదా. కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఈ మెట్టు నుంచి ఆ మెట్టుకు ఎదగాల్సిందే. మానవుడికి ఆరోగ్యం కావాలా వద్దా? ఆనందం కావాలా వద్దా? అభివృద్ధి కావాలా వద్దా? ఈ 3 సరిపోతాయా? వివేకం కావాలా వద్దా? వివేకం లేకుండా ఈ 3 ఏం చేస్తావు? ఏం చేయి. కాబట్టి మానవుడు ఎప్పుడు ముందు వివేకాన్ని సంపాదించాలి. ఈ 3 నీ జీవితకాలం ఉండేవే. ఆరోగ్యం ఎప్పుడు అవసరం లేదు, ఆఖరికి పోయేవాడికి కూడా ఆరోగ్యం అవసరం. అందుకని రుద్రమంత్రాలు చెప్పుకుంటే మనసు లేకుండా పోతుంది. అందుకని రుద్రమంత్రాలు చెప్పుకోమంటారు. ఆ రుద్రం ఎవరైతే ఆ రుద్రమంత్రాలు అనుసంధానం చేస్తారో వాళ్ళకి మనసు మిగలదు.
ఎందుకని రుద్రుడు శ్మశానవాసి. మరి ఆ ఈశ్వరుడి దగ్గర మన మనసు ఏం పనిచేయి. ఆ మనోనాశం అనేటువంటి పొందాలి అంటే రుద్రుడిని ఆశ్రయించాలి. అందుకని ఆయన లయకారకుడు. ఈ మనసును లయం చేస్తాడు. మనసును లయం చేస్తే ఉన్నది హృదయమే. ఆ హృదయంలో ఉన్నది శివుడే. మనసును లయం చేసేవాడు రుద్రుడైతే హృదయ స్థానంలో స్థిరంగా సత్యంగా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే శివుడే. శివోహం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అనుభవాన్ని పట్టుకోగలగడం. అందుకే తన హృదయ స్థానాన్ని తాను ఎరగడం అనేది వేదాంత విద్యలో అధ్యాత్మ విద్యలో చాలా ముఖ్యమైనది. ఎవరైనా సరే భక్తుడైనా హృదయ స్థానంలోనే ఉంటారు, జ్ఞానైనా హృదయ స్థానంలోనే ఉంటారు. అంతే తప్ప విషయానుభవంతో కొట్టుకుపోతూ ఉంటే జీవుడుగా దాన్ని గ్రహించదు. ఎప్పటికైతే మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాత్రమే జీవితం ప్రధానమని అనుకుంటామో అప్పుడే దాన్ని పొందగలరు, లేకపోతే పొందలేదు. తత్కాలం ఏం పొందలేదా, కాలం జరుగుతూ ఉంటుందంటే. కానీ విశేషమైనటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే ఆ కాస్త పరిజ్ఞానం సరిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని ఆత్మభావంలో బ్రహ్మభావంలో జీవించడానికి అనువైన జీవితంగా తీర్చిదిద్దాలి. ఇది ప్రాథమిక విద్య. అవసరమే కదా. ప్రాథమిక విద్య లేకుండా కాలేజీలో ఎలా చేస్తావు, సరాసరి యూనివర్సిటీలో ఎలా చేస్తావు? ప్రాథమిక విద్య పూర్తి చేసేగా. కాబట్టి భక్తి అనేది ప్రాథమిక విద్య, వైరాగ్యం అనేది హై స్కూల్ విద్య. ఆ భక్తి వైరాగ్యం ఉంటేనే కాలేజియేట్ ఎడ్యుకేషన్లో చేరడానికి వీలు. అందులో ఆత్మభావం కాలేజీ, బ్రహ్మభావం డిగ్రీ, పరబ్రహ్మం యూనివర్సిటీ. అర్థమైందండి. కాబట్టి ఈ స్థాయి భౌతికంలో అలా ఎలా ఉంది, ఇక్కడ కూడా అదే క్రమానుగతశీలమైనటువంటి పరిణామమే ఉంది. కానీ మనకు ఆ దృష్టి లేకపోతే ప్రాథమిక విద్యలోనే డ్రాప్అవుట్ అయిపోవచ్చు, లేదా హై స్కూల్ విద్యలో డ్రాప్అవుట్ అయిపోవచ్చు, లేదా కాలేజియేట్ విద్యలో ఇంటర్మీడియట్ దగ్గరే ఆగిపోవచ్చు, లేదా డిగ్రీ దగ్గరే ఆగిపోవచ్చు. మన జీవితంలో అలా ఆగిపోయిన వాళ్ళు లేవా? ఏమమ్మా ఎందుకు చదువుకోలేదు? మా ఊళ్ళో ఆ స్కూల్ లేదండి బాబు, అందుకని ఆగిపోయింది. ఏదో కారణం చెప్తావు. నీ విద్య రాకపోవడానికి అనేక కారణాలు. అలాగే మానవుడిని కూడా చివరికి మృత్యుదేవత అడుగుతాడు, ఏమిటి సంగతి అని. ఏమిటి సంగతి అంటే నేను ఆత్మస్వరూపుడనో నేను బ్రహ్మస్వరూపుడనో నీ జ్ఞానం నుంచి నువ్వు సమాధానం చెప్పాలి. కానీ అప్పుడు ఏమని చెప్తాడు? నేను అమ్మనో అమ్మమ్మనో పాత్రోచిత ధర్మంతో సమాధానం చెప్తాను. ఎందుకంటే జీవితం అంతా ఏం జీవించేది? ఆ విషయాలతో ఆ పాత్రోచిత ధర్మంతో నేను జీవిస్తే అదే సత్యంగా జీవించాడు. కాబట్టి ప్రాథమిక విద్యలోనే సమాధానం చెప్తాను. అప్పుడు మృత్యుదేవత ఏమనాలి మరి అప్పుడు? సరే ఇప్పుడు ఈసారికి అవ్వలేదంటున్నావు కదా, ఇంకోసారి ప్రయత్నించమని. అంతేనా కదా? ఈసారి చదువుకోలేకపోతే ఏం చేయాలి? మళ్ళీసారి చదువుకోవాలి, అంతే కదా. కాబట్టి అలా పునరపి జననం పునరపి మరణం అనే చక్రం తిరుగుతుంది. ఈ సత్యాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడు అన్నింటినీ ఆ బ్రహ్మనిష్ట ద్వారా జీవన్ముక్తికి జన్మరాహిత్యం కోసం వెళ్ళి ఇప్పుడే మన జీవితం సఫలమవుతుంది, ధన్యమవుతుంది. మీరు ఎన్ని కర్మలైనా చేయండి, ఆ కర్మ వెనకాల ఈ జ్ఞానం అనే లక్ష్యం లేకపోతే ఆ కర్మ ఎప్పుడూ బంధకారణమే అవుతుంది. చేసినా అవుతుంది, చెయ్యకపోయినా అవుతుంది. కళాశక్తి చేత, దానిలో ఉన్న సంగత్వం చేత, దానిలో ఉన్న కర్తృత్వం చేత. కాబట్టి ఈ మూడు మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటిని విడిపించుకోవాలి. అదే కర్మబంధం అంటే ఈ మూడే. నేను విడిపించుకున్నారనుకోండి, అప్పుడు అదే విధంగా ఉండి కర్మ చేయడం, అప్పుడు అది నిన్ను బంధం. వెరీ గుడ్. ప్రసాదం టైం అయినా అది అన్నాక వెళ్ళి ఇచ్చే మా స్వీట్లన్నీ